సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ప్రస్తుతానికి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? మార్కెట్లకి అనుకూలంగా ఉన్న సెక్టార్స్ ఏ ఉన్నాయి, కొంత ప్రతికూలంగా ఉన్న సెక్టార్స్ ఏ ఉన్నాయి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ ని అనుసరించి? సో మార్కెట్స్ అయితే ప్రజెంట్ కొంచెం మరీ వరస్ట్గా ఏం లేవండి, బాగానే ఉన్నాయి, పాజిటివ్గానే ఉన్నాయి. అయితే అనుకున్నంత ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు, బట్ ఎనీ టైమ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ సెక్టర్స్ అన్నీ కూడా బాటమ్ అవుట్ అయిపోయి అప్ స్టాండ్లోకి వెళ్తున్నాయి. ఈవెన్ మెయిన్ ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అలాగే బ్యాంకింగ్, రియాలిటీ, ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు మంచి లైమ్ లైట్కి వచ్చింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఏవియేషను, సిమెంటు, ఇప్పుడు అంతా నెక్స్ట్ అంతా కూడా మంచి ఫార్మా సెక్టర్ కానీ ఇవన్నీ బూమ్ సెక్టర్స్ ఉన్నాయి. టెక్స్టైల్ కానీ ఇప్పుడు అంతా ఫెస్టివల్స్ కాబట్టి మంచి సెక్టర్స్ అన్నీ కూడా గ్రో అయ్యేటట్టు ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో మేజర్గా ఆల్ కంపెనీస్ కూడా బాగానే ఉన్నాయి. క్వార్టర్ రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. సో అంత మరీ పోయే నాశనం అయ్యే పరిస్థితి లేదు, కానీ సో అంతా బాగానే ఉంది. ఎఫ్ఐఎస్ఏ ఎక్కువ మంది రావట్లేదు. రూపీ వీక్ అవటం, ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 year నుంచి ఇదే స్టోరీ. ఆ ట్రంప్ ఆయిల్ పెరగటం, వీటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ మామూలుగా అయితే మన ఇండియా ఎక్కడో రాకంట్రోల్ అయిపోయేది ఈ పాటికి. సో ఈ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, బట్ లేకపోతే మన ఇండియా బాగుంది, అంత కంట్రీ అంతా బాగానే ఉంది. సో అదేవిధంగా ఒకసారి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలోకి వచ్చేద్దాము. ఆగస్టు మాసంలో కూడా అడుగు పెట్టబోతున్నాం కాబట్టి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి కొత్త బ్యాచ్కి సంబంధించిన విషయాల గురించి, విశేషాల గురించి పంచుకోగలరు? డెఫినెట్గా అండి. గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ మీ అందరి విషెస్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఓన్లీ వన్ ఎజెండా ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వటం, రాంగ్ రైట్ నుంచి రైట్ వేకి తీసుకెళ్ళటం, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పి వాళ్ళని ఒక మంచి ప్రొఫెషనల్స్గా తయారు చేసే అనేది మేజర్గా మా ఆబ్జెక్టివ్. దానికి ఏంటంటే అందరూ కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో మీరు కూడా మా వీడియోస్ అన్నీ కూడా పాజిటివ్గా, ఎందుకంటే దీనిలో డబ్బులు అయితే ఉన్నాయి కానీ అది తీసుకోవడం తెలియట్లేదు. దానికి ఏంటంటే మనకి ఒక ఏదైనా మనం టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టీచర్గా మీకు ఉండి మీకు అన్నీ కూడా మేము ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, ఎలాంటివి మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తున్నాం. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు 2021 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం సెప్టెంబర్ వరకు మార్కెట్లు అప్రతిహాతంగా నడిచాయి. అవునండి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాగానే సంపాదించుకున్నారు ఆ టైంలో. అవును. సరే, ఇప్పుడు 2024 సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్కెట్లో పెద్ద ఫాల్ చూసాం. ఇప్పటికి కూడా మార్కెట్లు నెగిటివ్ గానే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఆల్మోస్ట్ 24 months అవుతుంది మార్కెట్లు నెగిటివ్ లోనే వెళ్తున్నాయి కాబట్టి. సో 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు నెగిటివ్ లోనే, ఫాల్ లోనే ఉన్నాయి కాబట్టి, సో ఈ 2 సంవత్సరాల మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్కి ఎటువంటి కరికులం డిజైన్ చేశారు, ఎటువంటి స్టఫ్ స్టూడెంట్స్ కోసం తీసుకురాబోతున్నారు? ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా అప్ ట్రెండ్లో ఏంటంటే ఏం నేర్చుకోవటానికి ఉండదు. యాక్చువల్గా అప్ ట్రెండ్ అంటే మా అందరూ ఏది కొన్నా కానీ పెరుగుతూనే ఉంటుంది. కానీ రియల్ మార్కెట్ అనేది ఈ 2 సంవత్సరాల్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు జీవితాంతం సంపాదించగలరు. ఇక్కడ ఏంటంటే ఇవాళ ఈ రేంజ్ మార్కెట్, ఇది కంప్లీట్గా అటు ఫాల్ కాదు, ఇటు రేంజ్ కాదు, ఒక రేంజ్ మార్కెట్లో ఉంది. ఈ మార్కెట్లో యాక్చువల్గా విన్ అవ్వాలి అంటే ఎలాంటి ట్రేడ్స్ చేయాలి? స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్టర్స్కి ఎక్కడ డబ్బులు లేవు, ఇంట్రాడే డబ్బులు లేవు, ఓన్లీ స్వింగ్ ట్రేడర్స్కి ఉంది. సో ఇదేంటంటే జస్ట్ లైక్ ఏ డ్రైవింగ్ లాగా, రోడ్డుని బట్టి మనం డ్రైవ్ చేసినట్టు మనం దాన్ని అలవాటు చేయటం, మార్కెట్ తగ్గట్టుగా మన యొక్క స్ట్రాటజీని బిల్డ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మేము కోర్సులో భాగంగా ఇదే ఇస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఏంటంటే ఎక్కువగా ఇక్కడ కావాల్సిన ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్.
సో మేము టోటల్గా కోర్స్ కరికులం డిజైన్ చేసింది ఏంటంటే ఫస్ట్ మేము టెక్నికల్ అనాలిసిస్ చెప్తాం, ఒక 10 to 15 days టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తాయి. దానిలో ఏంటంటే ముందు అసలు ఏంటంటే మనము ఎప్పుడు చూసిన ట్రెండ్కి అగనెస్ట్గా ఉంటాం, అన్ప్రొఫెషనల్. సో ట్రెండ్తో పాటు ఉండాలంటే మనం క్యాండిల్స్ చార్ట్స్ చూడాలి. చార్ట్స్లో క్యాండిల్స్, మూవింగ్ యావరేజ్, హిస్టోగ్రామ్, ఏటీఆర్ బ్యాండ్, ఎంఏసిడి ఇలా ఒక 8 ఇండికేటర్స్ పెట్టుకొని ఒక 8 ఇండికేటర్స్ పెట్టుకుంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకి అర్థమవుతుంది. సో అవన్నీ మీకు చెప్తాం. ఆ తర్వాత ఏంటంటే ఫీచర్స్, ఆప్షన్స్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అసలు ఆప్షన్స్ తెలియకుండానే అది చేసేస్తున్నారు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఆప్షన్స్ ఒక 10 days చెప్తాం అనమాట. దానిలో స్ట్రాటజీస్ ఏమున్నాయి, అసలు బై సైడ్ ఎప్పుడు ఉండాలి, సెల్ సైడ్ ఎప్పుడు ఉండాలి, బీటా అంటే ఏంటి, గామా, తీటా, వేగా, ఇవన్నీ చెప్తాం. ఆ తర్వాత మెయిన్ ఆప్షన్ స్ట్రాటజీస్, స్టాండర్డ్ స్ట్రాటజీస్ ఒక 8 ఉన్నాయి, అవి చెప్తాం. తర్వాత ఫీచర్స్ ఎప్పుడు వాడాలి, ఎలాంటి సిచ్యుయేషన్లో ఫీచర్స్ తీసుకోవాలి, షార్ట్ సెల్లింగ్ అలా చేసుకోవాలి, ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఇవి బాగా మూవ్మెంట్స్ ఉన్నాయి, ఇవి ఎలా చేసుకోవాలి చెప్తాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్ ఇవన్నీ చూపిస్తాం. తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, మేజర్గా లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లోనే వెల్త్ క్రియేట్ అవుతుంది. అది మనం నేర్చుకోవాలి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం ఏంటని చూసుకొని దానికి తగ్గట్టుగా ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక కంపెనీని ఐడెంటిఫై చేయటం, కంట్రీని ఐడెంటిఫై చేయటం, ఏ సెక్టర్స్ గ్రోయింగ్ ఉన్నాయి అవి ఐడెంటిఫై చేయటం, అలాగే ఆ కంపెనీస్లో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో, తర్వాత రేషియోస్, డెబిట్ ఈక్విటీ రేషియో, ఈ పిఈ రేషియో, ఈపీఎస్ ఇవన్నీ కూడా చూసి ఆ కంపెనీని ఓకే లాంగ్ టర్మ్లో స్ట్రెంగ్త్ ఉంది అనేది ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉంటాను. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మీరు గానగపాటి స్టార్ట్ చేసిన తర్వాత 2021 నవంబర్, డిసెంబర్కి మీరు గానగపాటి స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితము మేము ట్రేడింగ్కి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాలంటూ అప్పుడు మీ దగ్గరికి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు. సో అప్పుడు వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అప్పటి స్టూడెంట్స్ యొక్క మార్కెట్ల మీద వాళ్ళకు ఉన్నటువంటి పర్సెప్షన్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ 2026లో మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతున్న ఈ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ల పట్ల వాళ్ళ ధోరణి ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే అప్పుడు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఏమవుతున్నారంటే అప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది. సో అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా సంపాదించేద్దాము, చాలా ఈజీగా సంపాదించేద్దాము అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఒక మెచ్యూరిటీ వచ్చారు, ఇప్పుడు బాగా రాటు తెలిపారు. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మార్కెట్లో అంత ఎక్స్పెక్టేషన్ కాదు, ఒక రియలిస్టిక్ మైండ్ సెట్లో ఉన్నారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక ఫాస్ట్గా సంపాదించవచ్చు, ఆప్షన్స్లో 1 dayలో ఎక్కువ సంపాదించవచ్చు, అలాగే ఫీచర్స్ చేద్దామా లేకపోతే అవి చేద్దామా అంటే మనకి మార్కెట్ మీద బయట చూసేది ఏంటంటే చాలా డబ్బులు ఉన్నాయని అందరూ చూపించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రియాలిటీ గ్రౌండ్ వర్క్ తెలియకపోవడం వల్ల ఏంటంటే దీనిలో చాలా ఉందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. సో 2021లో ఉన్న వాళ్ళు ఇప్పటికి మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఒక రియలిస్టిక్ వేలో వెళ్తే అంటే వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఒక 2-3 ఎక్స్పీరియన్స్లు అవ్వాలన్నమాట, అవుతుంది. అయితే ప్రాక్టికల్ సెషన్స్లో మేము ఇవన్నీ కూడా వాళ్ళకి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేయటం, ఒక ట్రేడ్ అనాలిసిస్ చేయటం, వాళ్ళు చేసిన పోర్ట్ఫోలియో కానీ మన పోర్ట్ఫోలియో కానీ ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఒక ఇంట్రాడే ఎలా చేసుకోవాలి, అలాగే ఒక స్వింగ్ ట్రేడ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపిస్తాం. రైట్. ఈ 5-6 సంవత్సరాల్లో మీరు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని అయితే షేర్ చేశారు, వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేశారు, మార్కెట్లకు సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కన్వే చేశారు కదా. సో అంటే మార్కెట్ గురించి తెలిసిన, మార్కెట్ గురించి అంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అంటే మేజర్గా అందరూ చేసిన తప్పులేంటి, మీరు మేజర్గా ఐడెంటిఫై చేసిన తప్పులేంటి ఈ 5-6 సంవత్సరాల్లో మీ దగ్గర స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళ నుంచి?
ఈ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 5-6 సంవత్సరాలే కాదు, ఇంకో 100 సంవత్సరాలన్నా జరిగే తప్పు ఏంటంటే ఒకటే తప్పు జరుగుతుంది. నాకు ఎక్కువ డబ్బు రావాలి అనే ఒక యాంగ్జైటీతో అందరం చేస్తాం. గ్రీడ్ మార్కెట్ గ్రీడ్ మనకి ఇక్కడే కాదు, మనకి స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా మార్కులు రావాలి, జాబ్ డబ్బులు రావాలి అంటే డబ్బు కోసం పరిగెట్టడం అనేది మనకి బాగా ఇన్కల్కేట్ అయ్యేది. అసలు ముందు నాలెడ్జ్ తెచ్చుకున్నాక డబ్బులు వస్తాయి అనేది యాక్చువల్ పాయింట్. సో రివర్స్ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ముందు మనం కరెక్ట్గా నాలెడ్జ్ తెచ్చుకుంటే డబ్బులు ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు డబ్బులు కావాలి అర్జెంటుగా, ఏముంది స్టాక్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఎవరికి డబ్బులు కావాలన్నా లాస్ట్ పాయింట్లో స్టాక్ మార్కెట్ చూస్తున్నారు, అదేదో ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు. ఆ పర్సెప్షన్ బాగా ఉందన్నమాట. అసలు అన్నిటికన్నా కష్టం ఇదే. మామూలు జాబ్ చేస్తే డబ్బులు ఏదో ఒకటి వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇవాళ పెడితే రేపు వస్తాయా అంటే గ్యారంటీ లేదు. అలాంటి ఫీల్డ్ని ఇదేదో పెద్ద గ్యారంటీగా అని అనుకోవటం, లేకపోతే ఆ టైప్లో థింక్ చేయటం వల్ల కూడా చాలా మంది దీనిలో ఆ రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే రాంగ్ ట్రేడ్ చేయటం, తక్కువ అమౌంట్తో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం. సో రాంగ్ అంటే ముందు అసలు మైండ్ సెట్ రాంగ్ ఉండటం వల్ల యాక్షన్ అంతా రాంగ్లో ఉంటుంది. ఇది తక్కువ వెయిట్ చేయలేకపోవటం, పేషెన్స్ ఉండకపోవటం, సో ఈక్విటీ కొనమంటే ఫీచర్స్ ఆప్షన్స్ చేయటం, ఇవన్నీ ఏంటంటే రాంగ్ పర్సెప్షన్ ఉంటాం. దాన్ని మేము ఇక ప్రాక్టికల్గా వాళ్ళని మార్చి ముందు అసలు పర్సెప్షనే రాంగ్ ఉంది, దీన్ని రైట్ పర్సెప్షన్ చూడాల్సిన పద్ధతి ఏంటని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు టైం ఫ్రేమ్ విషయానికి వస్తే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎటువంటి కరికులం ఉంది, వాళ్ళకి ఎటువంటి టైం ఫ్రేమ్ సెట్ చేశారు? చాలా మంది రిటైర్మెంట్ పీపుల్ ఉంటారు, సో అటువంటి వాళ్ళ కోసం ఎటువంటి టైం ఫ్రేమ్ సెట్ చేశారు మీరు నాలెడ్జ్ షేర్ చేయడానికి? అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏం చేసామంటే అండి, ఇప్పుడు డైలీ అందరికీ కూడా ఈజీ టైం ఈవినింగ్ 8 to 9 నార్మల్గా టైమింగ్స్ అనమాట. ఇప్పుడు వచ్చే బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. అయితే నెక్స్ట్ ఏంటంటే సాటర్డే సండే కూడా ఈ ఎవరైతే వర్క్ చేయలేని వాళ్ళకి కూడా ఈ వీకెండ్ బ్యాచెస్ పెడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ సాటర్డే సండే 2 hours ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. అంటే థియరీ ఈ డే టైంలో ఈవినింగ్ అయినా, ప్రాక్టికల్స్ మళ్ళీ వీకెండ్స్ కంపల్సరీ. ఎందుకంటే ఇది మేజర్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పిన మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి వీకెండ్స్లో ప్రాక్టీస్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచి అది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ వాళ్ళు ఆఫీస్కి రావచ్చు, ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ ఒకటే టైమింగ్స్. కానీ ఆఫ్లైన్ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఫాస్ట్గా కొంచెం నేర్చుకునే ఛాన్స్ ఉంది. అలాగే వీకెండ్ క్లాసెస్ కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఈవినింగ్ రెగ్యులర్ క్లాస్ ఈవినింగ్ 8 to 9 క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అంటే 3 ఫ్యాకల్టీ చెప్తున్నాం. ఒకళ్ళు థియరీ, ఇంకొకళ్ళు నోట్స్ చేపిస్తాం, సెకండ్ టైం థర్డ్ ఫ్యాకల్టీ వాళ్ళతో ప్రాక్టికల్గా చేపిస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 100% టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతారు. సో అంటే ఈ ఎమోషన్స్ అన్నీ పోయి ఎలా మార్కెట్ని చూడాలి అనేది ఒకటి విజన్లోకి వస్తారు. మేము 3 months చెప్తున్నాం కోర్సు. ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు మీకు మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం, థియరీ ఇస్తాం. సో ఇంకా మనం మిస్ అయ్యే పాయింట్ ఇంకా లేదనమాట. ఒక పర్సన్ మన దగ్గర డెడికేటెడ్ పర్సన్ కనుక వచ్చి నేను లాస్ట్ ఏం సార్ నాకు దీనిలో వే ఏంటి అంటే మీకు ఎలా సంపాదించుకోవాలి అనే మార్గం అయితే మేము చూపించగలం. దానిలో వే ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటు ఇప్పుడు మార్కెట్లని ప్రభావితం చేసే అంశాలను గురించి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ న్యూస్ అనేది మార్కెట్లను ఇంపాక్ట్ చేస్తుంది. న్యూస్ అనేది ఇన్వెస్టర్స్ అయోమయానికి గురి చేస్తుంది. కాబట్టి సరే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తారు, టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ చెప్తారు కదా, ఈ న్యూస్ బేస్డ్ కంటెంట్ని ఎలా అందిస్తారు మీరు స్టూడెంట్స్? యాక్చువల్గా ఏంటంటే అండి, మీరు న్యూస్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. న్యూస్ బయటికి రావటానికి ముందే లోపల ఇన్సైడర్కి తెలిసిపోతుంది. అంతే కదా, మనకి ఇవాళ న్యూస్ వచ్చిందంటే ఆ మేజర్ పీపుల్ అందరికి తెలుస్తుంది, వాళ్ళు యాక్షన్ తీసేసుకుంటారు, అది చార్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చార్ట్స్ రీడింగ్ని కరెక్ట్గా చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే న్యూస్ ఎగ్జాక్ట్ తెలియదు కానీ అక్కడ బయింగ్ సెల్లింగ్ అనేది యాక్షన్ అయితే జరుగుతుంది అనేది గ్యారంటీ మనం చూడొచ్చు. వీక్లీ చార్ట్స్ చూస్తుంటే
యాక్యురేట్గా. మనకి అక్కడ ఎక్కువ మంది బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది, అలాగే ఇప్పుడు అన్వైండింగ్ అవుతుంది, లేకపోతే ఎక్కువ డెలివరీ జరుగుతుంది, లేకపోతే సెల్లర్స్ అవుతున్నారు, లేకపోతే ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఇవన్నీ మనకి ఆ ప్యాటర్న్ చూస్తుంటే అర్థమవుతుంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే న్యూస్ని కూడా డిస్కౌంట్ అయ్యే వస్తాయి అనమాట యాక్చువల్గా. సో మనకి చార్ట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే, ఈ టెక్నికల్ కోర్సులో మనం చూస్తూ ఉంటే న్యూస్ తెలియదు కానీ ఇంపాక్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ ఇంపాక్ట్ ఉంది, ఇక్కడ వీక్నెస్ ఉంది, ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అది మనకి అడ్వాంటేజ్ మీరు అన్నట్టు. సరే, ఇప్పుడు ఆగస్టు మాసానికి సంబంధించి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మరొకసారి అసలు కోర్స్ ఎన్ని డేస్ టైం డ్యూరేషన్ ఉంటుంది, ఎటువంటి కరికులం ఇవ్వబోతున్నారు, వన్స్ మీ దగ్గర కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల పాటు వాళ్ళకి మీరు అసిస్టెన్స్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు? ఇది కోర్స్ వచ్చి 3 months అండి. రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ వచ్చి ఈవినింగ్ 8 to 9 క్లాసెస్. ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ వీకెండ్ మీకు ట్రైనింగ్ అదే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఇక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి చెప్తాం. అసలు స్టాక్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, ఏది కంపెనీస్ ఎలా ఫామ్ అవుతాయి, షేర్ ఎలా ఫామ్ అవుతాయి, ఐపీఓ అలా బేసిక్ నాలెడ్జ్ అంతా వస్తుంది. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ మీకు కంప్లీట్గా 8 ఇండికేటర్స్ ఉంటాయి, అన్నీ చెప్తాం. ఫండమెంటల్ అనాలిసిస్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్ వీటన్నిటి మీద వస్తాయి. తర్వాత మేము మోతీలాల్ ఫ్రాంచైజీ ఓనర్స్ కాబట్టి మోతీలాల్ నుంచి మనకి మంచి రికమెండేషన్స్ వస్తాయి, అవి కూడా మీకు పాస్ చేస్తాం. రిలయబుల్ రికమెండేషన్స్, మీరు వాటిలో మీరు షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి అది కూడా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలా మీకు ఏంటంటే మీకు 1-2 సార్లు చెప్పటం, దానివల్ల మీకు ఏంటంటే మీరు ఇంకా పర్ఫెక్ట్ అయ్యేటట్టు మేము సపోర్ట్ చేస్తాం. 3 months డ్యూరేషన్ కాబట్టి ఎవ్రీ వీకెండ్ కూడా మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్ అవుతారు. రైట్. సో మొత్తానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, మార్కెట్లకు సంబంధించిన అన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి, మార్కెట్లో ఒక మంచి ట్రేడర్గా కానీ ఇన్వెస్టర్గా కానీ నిలబడాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీ అడ్రస్ ఏంటి అసలు? మా అడ్రస్ వచ్చి నిజాంపేట సార్. ఇది ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, ఫ్లాట్ నెంబర్ 51, 2nd floor. సో కాల్షియం హాస్పిటల్ బ్యాక్ ఆపోజిట్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అనమాట, నిజాంపేట JNT మెట్రో స్టేషన్ దగ్గర. మా కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి. 8008968277, అలాగే 9000838555. ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో మేము లాస్ అవుతున్నాం, మాకు నిజంగా ఒక గైడెన్స్ కావాలి అనే వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు సిన్సియర్గా మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు డెఫినెట్గా చేంజ్ అవుతారు. అలాగే మా సర్వీస్ ఆఫ్టర్ 3 months తర్వాత కూడా 1 year పాటు ఉంటాయి. మీరు ఎనీ టైం ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకో 1 month ఎక్స్టెన్షన్ తీసుకొని మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మేము సపోర్ట్ చేస్తాం. సారీ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన అన్ని విశేషాల గురించి మన ఆడియన్స్తో పంచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.